హాయ్ ఫ్రెండ్స్, మన మాన్యువల్స్ ఫైల్లో రెండవ ఎపిసోడ్ ఇది. దీంట్లో మనం ఎన్నో కొత్త పద్ధతులు దీంట్లో చూడబోతున్నాం. నాకైతే బాగా ఆకలేస్తుంది. చేపలు పెడదాం. ఇప్పుడు ఇక్కడ పక్కన కాలం ఉంది. కొత్త పద్ధతిలో నేర్చుకుందాం ఈరోజు. లెట్స్ చూద్దారండి. చూస్తారా, ఇక్కడ కాలం ఉంది. ఇక్కడ మనకు చేపలు దొరకవచ్చు. చూద్దాం రండి. చేపలు పట్టాలంటే మనకు ఇప్పుడు ఒక కమ్మి కావాలి. ఇక్కడ దొరకదు. రక్తం ఇక్కడ చూసారా, కమ్మి ఉంది. దీంతో ఈరోజు మనం చేపలు పడుతున్నాం. అన్నీ పోదాం. ఇట్లా తయారు చేసుకోవాలి మనం ఫస్ట్ చేపలు పెట్టడానికి. దీనికి మనకు పట్టడానికి కర్ర కావాలి. కర్ర సంపాదిద్దాం ఫ్రెండ్స్. మన కర్ర కావాలి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇక్కడ దొరకద్దాం. చూసారా ఫ్రెండ్స్, కర్ర ఉంది. ఇది మనకు పనికి వస్తుంది. దీన్ని వాడుకుందాం ఈరోజు. రండి పోదాం. చూసారా ఫ్రెండ్స్, ఇది పెట్టుకోవాలి మనం ఇట్లా చేపలు పెట్టేదానికి. దీన్ని ఇట్లా కట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ మనం టైట్గా చేసుకోవాలి. ఇది ఓడకుండా. దీనికి ఇప్పుడు మనం కరెంటు కనెక్ట్ చేయాలి. వైర్ తెచ్చాను నేను. చూసారా ఫ్రెండ్స్, ఇది రెడీ అయింది. దీనికి ఇప్పుడు మనం వైర్ ఇద్దాం కరెంట్లో. అది సింగిల్ ఫేస్ మాత్రమే. ఇక్కడ చూసారా పవర్ ఉంది. ఇక్కడ ఇద్దాం మనం. ఇక్కడ పవర్కి ఇచ్చుకోవాలి. నేను చుడుతున్నాను. చూసారా ఫ్రెండ్స్, మనం అట్లా రెడీ చేసుకోవాలి. దీన్ని కర్రకి ఇట్లా పెట్టి వైరు. ఇప్పుడు దీంట్లో చేద్దాం. పడుతుందేమో. ఇక్కడైతే చేపలు అయితే పడట్లేదు. మనం బహుశా నీళ్ళలో దిగాల్సి వస్తుంది. దిగదాం. ఇక్కడ దిగబడుతుంది. అయినా పోవాల్సి వస్తుంది, తప్పదు. నేను బురదలో ఇరుక్కున్నాను. మనం ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి. పడొచ్చాము, చూద్దాం. ఇక్కడ ఎక్కడ పడట్లేదు, ఆడపోయి చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, మరి ఇక్కడ పాము పడింది. ఇప్పుడే పాము ఇక్కడ ఇరుక్కుంది. బహుశా ఇదే ఆహారం అనుకుంటా మనకు. పాముని ఇప్పుడు పైకి తీసుకొస్తున్నాను. ఇదే మనకు ఆహారం కావచ్చు ఈరోజు. నేను గట్టి మీద వేస్తున్నాను. చేపల కోసం వెళ్తే పాము పడింది. బహుశా ఇదే మనకు ఆహారం కావచ్చు నైట్కి. ఇది ఫస్ట్ చూస్తే నీలపాము లాగుంది. ఓకే, దీన్ని ఈరోజు వండుదాం. చూసారా, ఇది ఇంకా బతికే ఉంది. కానీ ఇది నా ఆహారానికి సరిపోదు. చాలా చిన్నగా ఉంది. దీన్ని ప్రస్తుతానికి ఇక్కడ వదిలేసి మనం మళ్ళీ చేపల వేటకి వెళ్దాం. ఇక్కడ ఒక చేప కూడా పట్టలేదు. భలే నిరాశగా ఉంది నాకు. సరే, వేరే దగ్గర పోయి ట్రై చేద్దాం. ఇప్పుడు చూసారు కదా, పొదలు అయితే బాగున్నాయి ఇక్కడ. బహుశా ఇక్కడ మనకు చేపలు దొరకొచ్చాము. ఇక్కడ ట్రై చేద్దాం. ఇక్కడ ఒక దారి ఉంది, కిందకి దిగుతాం ఇప్పుడే. నాకు జారుతుంది కొంచెం, అయినా చూసుకొని దిగాలి. ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి, ఇవి చూసి మనం దాటాలి. ఇక్కడ నీళ్ళు కూడా ఉన్నాయంటే చేపల గుంట ఖచ్చితంగా ఉంటుంది.
అక్కడ బహుశా మనకు చేపలు దొరకవచ్చు. ఇక్కడ నీళ్ళు బాగా ఎక్కువగా వస్తున్నాయి. ఒకటి చూసారా, అక్కడ చేపలు ఉంటుంది. అక్కడ మనం వెళ్ళి ట్రై చేద్దాం, ఖచ్చితంగా దొరకొచ్చేమో. ఇక్కడ చాలా ముళ్ళు ఉన్నాయి, అయినా చూసుకొని మనం దాటాలి. ఈరోజు చిన్నగా ఇక్కడ వెళ్తున్నాను. చూసారు కదా, చాలా గుబురు ఉంది ఇక్కడ. ఈ గుబురు దాటి మనం అక్కడికి అవతలకి వెళ్ళాలి. వెళ్తున్నాను. ఇక్కడ దారిలో చాలా ముళ్ళు కంపలు కూడా ఉన్నాయి, అయినా చూసి వెళ్ళాలి. ఈ పొదలు దాటిన తర్వాత అక్కడ వాటర్ అయితే ఉన్నాయి. అక్కడ వెళ్ళిన తర్వాత నాకు చేపలు అయితే దొరకవచ్చు ఆహారానికి. ఈరోజు అక్కడికి వెళ్ళి చూస్తాను. చూసిన తర్వాత అక్కడ వాటర్ అయితే ఉన్నాయి. అక్కడ చేపలు పడలేదు కాబట్టి ఇక్కడ కొత్త ప్లేస్కి వచ్చాము. ముందుగా నా బ్యాగ్ ఏది పెడుతున్నాను, నా షూలు కూడా ఇప్పేస్తున్నా. ఇక్కడ పెడుతున్నాను, పడొచ్చాము. బహుశా ఇక్కడ ట్రై చేద్దాం. ఇక్కడ పడొచ్చాము చేపలు, అయినా ఒక చేపలు కూడా ఇక్కడ లేదు. అయినా మనం ట్రై చేయాలి కాబట్టి చేస్తున్నాను. కొంచెం ముందుకెళ్ళి ఎతకదాం. ఇక్కడ పడొచ్చేమో. ఇక్కడ చూసారా, ఒక చేప కూడా పట్టలేదు. నాకు భలే నిరాశగా ఉంది. నేను చాలా ఇక్కడ దట్టమైన అడవుల్లో ఉన్నాను, ఎటు పోవాలో తెలియట్లేదు. ఆహారం అయితే దొరకలేదు. ఇంకా ఒక చేప కూడా ఇంకా పడలేదు. ఇక్కడైతే పడలేదు. ఇంకా ముందుకెళ్ళి మనం ట్రై చేద్దాం. ఇక్కడైతే చీకటి బాగా ఎక్కువ అయిపోతుంది, నాకేం కనపడలేదు. దారిలో చాలా ముళ్ళులు ఉన్నాయి, అవి దాటుకో వెళ్తున్నాను. చూసారు కదా, ఇక్కడ చాలా ముళ్ళులు పొదలు కూడా ఉన్నాయి. బహుశా ఇక్కడ పాములు కూడా ఉండొచ్చు, మనం చూసి వెళ్ళాలి. ఇక్కడ ఉంది, ఇక్కడ మనం వేస్తే బాగుంటుంది. నాకు అతుక్కుంది ఇప్పుడే ముళ్ళు, చూసి వెళ్దాం. వావ్, సరే నాకు ఒక చేప అక్కడ దొరికింది. ఇప్పుడు నేను దిగి తీసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, నాకు ఒక చేప దొరికింది. ఇదే మనకు నైట్కి ఆహారం. దీన్ని వండదాం ఈరోజు వెళ్ళి. చాలా పెద్దదిగా ఉంది. ఇదే నైట్కి మనకు ఆహారం. చూసారా, మనకు దొరికిన ఈ పాము, ఈ చేపతోటి ఈరోజు మనం ఆహారం వండబోతున్నాం. బహుశా ఇదే నాకు ఆహారం కావచ్చు ఈరోజు నైట్కి. వండదాం అంటే ఫస్ట్ మంట కావాలి మనకు. ఇది మంటలకి ఇస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ పావుని ఇక్కడ ఈ మంటల్లో వేస్తున్నాను. ఇది బాగా కాలుతుందని ఆశిస్తున్నాను. ఇది ఇంకా బతికే ఉంది, అయినా నేను మంటలో వేసేసాను. ఇది మంచి స్మెల్ వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, బాగా మండుతుంది ఇది. ఇప్పుడే దీన్ని చేప కూడా ఇప్పుడే వేస్తున్నాను. ఓకే, దీన్ని వేస్తున్నాను. చూసారా, ఈ పాము ఇక్కడ బాగా ఉడికింది. దీన్ని బయటికి తీసాను ఇప్పుడే. దీన్ని ఈరోజు మనం తినబోతున్నాం. ముందుగా దీని తోక నేను పట్టుకోవాల్సి వస్తుంది, బాగా కాలుతుంది. అయినా పట్టుకోవాలి, పట్టుకుంటున్నాను. ఇది పట్టుకుంటున్నాను. ఇది చక్కటి స్మెల్ వస్తుంది. ఈరోజు దీన్ని తినబోతున్నాను, పాముని. ఇది ఈరోజు మనకు నైట్కి ఆహారం. దీన్ని నేను తినబోతున్నాను.